ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు నాడు నీతో నాతో. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే కొద్ది హైదరాబాద్ పట్టణం కదిలింది. ఒకసారి భూకంపం వచ్చింది. వాడికేం తెలుసు, మనకు తెలుసు. ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్, దగ్గర 6 లక్షల మంది వచ్చారు. లక్షలు. కనుక దారి లేదు అసలు, ట్రాఫిక్ జామ్. చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం అన్నాడు, నా పట్టణంలో ఎంత గొప్ప దైవజనుడు ఉన్నాడు నాకు తెలియదే అన్నాడు. ఎంతోమందికో తెలియదు. 14 ఏళ్ళు దగ్గర పడకలో ఉన్నాడు. 14 ఏళ్ళు పడకలో ఉన్నాడు దైవజనుడు. కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే తొక్కిసలాటలు, అబ్బబ్బబ్బబ్బా పాటలు, ఎర్రటి ఎండ, ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు. ఆ మరుసటి రోజు పేపర్ రాశాడు, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు. ఇది ఇలాంటిది బహు అరుదు, ఇది ఏమేమి మేము చెప్పలేము, అరుదుగా ఇట్లాంటివి వస్తాయి అని చెప్పారు. ఎందుకు వచ్చాయి? ఆ దైవజనుడు మరణించగానే నా దైవజనుడు నా దగ్గరికి వచ్చాడని చెప్పి కదిలించాడు. నా దైవజనుడు నన్ను కనపరిచాడు, నేను కనపరుస్తున్నా అని చెప్పిందే పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు. కనుక ఒకని జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము.